ముగించక మనకు ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాం. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, జవాబిస్తాడు. అదొక ఊరు, భార్య భర్తలు ఉన్నారు, వారికి ఒక కుమారుడు ఉన్నాడు. అల్లార ముద్దుగా పెంచుకున్నారు. జీవితం మనం అనుకున్నట్లు జరగదు. బండలు ఓళ్ళు అయితే ఓళ్ళు బండలు అవుతాయి. ఈ పిల్లవాడు 5వ తరగతి చదివే దినాల్లో వాళ్ళ నాన్న అకస్మాత్తుగా చనిపోయాడు. తల్లి ఏం చేయాలో దిక్కుదోచిన పరిస్థితుల్లో మంచం పట్టింది. ఇక నా బ్రతుకు వ్యర్థమే, మా ఇంటి లేకుండా నేను ఎలాగుండగలను అని అంగలార్చింది, ఘోషించింది, బద్దలయ్యేటట్టు ఏడ్చింది హృదయం. ఇరుగు పొరుగు వారు వచ్చి ఆమెను ధైర్యపరిచినారు, లేవనెత్తినారు, కూర్చుని. అలాగూ కుమారుని కొరకు బ్రతకమ్మా, కుమారునిలోని భర్తను చూసుకొని పిల్లవాడిని కొరకు బ్రతకన్నారు. అలాగే బ్రతకడము ఆరంభించింది. కొంతకాలం అయిన తర్వాత భర్త లేడు కదా, సంపద కష్టమైపోయింది. ఆమె పోషణ, పిల్లవాడిని పోషణ, బట్టలు, పిల్లవాని స్కూల్లో ఫీజులు ఇవన్నీ కష్టమైనాయి. ఒకసారి స్కూల్లో ఫీజు కట్టే అవసరం అంటే అమ్మ దగ్గరికి వచ్చి అడిగాడు, మమ్మీ స్కూల్లో ఫీజు కట్టాలా డబ్బులు అని. వాళ్ళమ్మ సరదాగా బాధ దిగమింగుకొని, తల్లి యేసుప్రభు వారికి ఒక ఉత్తరం రాయరా అనింది. ఎక్కడ రాయాలా? అప్పుడు కార్డ్స్ ఉండే, ఫోన్ లేవు కదా. 25 పైసలు ఇస్తే పోస్ట్ ఆఫీసులో కార్డు ఇచ్చేవాడు. కార్డు తీసుకొని వచ్చినాడు. ప్రియమైన యేసుప్రభు వారు, నా తండ్రికి నీ కుమారుడు రాయటేమనగా, నేను 5వ తరగతి చదువుతున్నాను, స్కూల్లో కట్టడానికి ఫీజు నాకు లేదు, దయచేసి నాకు 500 ఫీజు పంపించు, ఇట్లా నీ కుమారుడు అని పేరేదో ఇస్సాక్ కనుక రాసినాడు. అడ్రస్ రాయాలిగా, ఏమని రాస్తాడు అడ్రస్? వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చిన, మమ్మీ అడ్రస్ ఏంటి చెప్పువా? ఏం చెప్తా తల్లి, రాయరా నీకు నచ్చింది అనింది. నిజంగా వాడు ఉత్తరం రాస్తాడని తల్లి అనుకోలేదు. సరదాగా ఏదో చెప్పేసింది ఆమె తప్పించుకోవటానికి. కుమారుని విషయంలో ఇంకా బాధ భరించలేక ఉత్తరం తెచ్చుకొని ఉత్తరమే రాసేసాడు. దాని మీద అడ్రస్ రాయరా అంటే, ఏం రాయాలా మమ్మీ, ఏం రాయాలా, నీకు తోచింది రాయరా అని. అప్పుడు వాడు రాసినాడు, టు జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువు, పరలోక రాజ్యం. 2 లైన్లు రాసినాడు. తన అడ్రస్ యువతల వైపు, తన అడ్రస్ పూర్తిగా రాసినాడు. 1 నెల అయిన తర్వాత ఆ పిల్లవాడు, నేను యేసుప్రభుకు ఉత్తరం రాశాను కదా, జవాబు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఓ రోజు తన ఇంటి తలుపు శబ్దం వినపడింది. ఏంటని తలుపు తెరిస్తే పోస్ట్ మ్యాన్ కనిపించినాడు. అలానా ఐజాక్ నువ్వేనా అన్నాడు. అవును నేనే, నీకు 500 మనీ ఆర్డర్ వచ్చింది. 500 మనీ ఆర్డర్ నాకా? వాడమ్మకి ఆశ్చర్యం పిలిచి అడిగింది, నీకు 500 మనీ ఆర్డర్ వచ్చిందంట, నాకెవరు పంపిస్తారమ్మా, నీకే ఎవరైనా పంపించినారేమో చూసుకో, మీ అన్నగారో నాన్నగారో వాళ్ళు వీళ్ళు పంపించినారేమో చూసుకో. కాదురా, నీ పెట్టి ఎవరి పేరు వచ్చిందన్నా? ఐజాక్. 500 వచ్చింది. దాంట్లో ఉత్తరంలో ఆ మనీ ఆర్డర్ కింద 2 మాటలు రాసే స్థలం ఉంటుందిలే. మీకు ఇప్పుడు కాలం వాళ్ళకి తెలియదు, పాతకాలం వాళ్ళకి తెలుసు. నా ప్రియమైన కుమారుడా, యేసు ప్రభువు నీకు పంపిస్తున్నా. ఫీజు 500 రూపాయలు. నువ్వు స్కూల్కి ఫీజు కట్టి చక్కగా చదివి గొప్పవాడు కావాలి. ఇట్లో యేసుప్రభు షాక్. ఏంటి యేసుప్రభు పేట వచ్చింది, 500 రూపాయలు వచ్చింది. 500 తీసుకున్నాడు. ఏం చేయాలో తోచలేదు. అమ్మ కొడుకు ఇద్దరు కూర్చున్నారు. అమ్మ చెప్పింది, నేను ఏదో సరదాగా అన్నాను రా, నువ్వు సరదాగా చేసావు, ఇప్పుడు చూస్తే వాస్తవంగా 500 వచ్చింది. ఎవరు పంపిస్తారు మరి 500? యేసుప్రభు ఎలాగ పంపిస్తాడు? 500 వచ్చిందనే సంబరం కంటే 500 ఎలాగొచ్చిందనే ప్రశ్న వాళ్ళ మనసులో ఎక్కువ మెదడం ఆరంభించింది. అందుకే ఓ దినాన్న ఈ పిల్లవాడు తల్లి ఇద్దరు కలిసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారు. పోస్ట్ ఆఫీసులో పోస్ట్ మాస్టర్ అంటారు కదా, ఆయన లోపల కూర్చున్నారు. ఆయన అడిగి తల్లి కుమారులు అడిగారు, మేము ఉత్తరం రాసి ఇక్కడికి వేసాము, 500 మాకు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయో తెలియదు, ఇది ఎవరికైనా వేరే వాళ్ళకి వెళ్ళేదేమో, మాకు పంపించినారేమో,
ఇదిగో 500 తీసుకోండి, వేరే వాళ్ళకి ఎవరికైనా ఉంటే పంపించు. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఇస్సాక? అవును ఇస్సా. నువ్వు ఉత్తరం రాసావా? అవును ఉత్తరం రాసి. ఆయన ఉత్తరం తీసి చూపించి, ఇదే నన్ను రాసిన ఉత్తరం. అవును ఇదే నేను రాసిన ఉత్తరం. యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యం అంటూ అడ్రస్ రాసావు కదా, ఫ్రమ్ అడ్రస్ నీది రాసావు కదా, అన్నీ ఫ్రమ్ అడ్రస్కి 500 రూపాయలు యేసు ప్రభువే పంపించాడు. వాళ్ళమ్మ అడిగినప్పుడు యేసు ప్రభు ఎలాగ పంపించినాడు నాకు అర్థం కాదు, మీరు తీసుకున్నా తీసుకోండి, ఎలాగొచ్చిందో చెప్పనన్నా చెప్పండి. అప్పుడు ఆయన ఇలాగ చెప్పడం ఆరంభించిన, నేను కూడా క్రైస్తవుడిని. యేసుప్రభుని నమ్మాను. చాలా కాలంగా ఈ పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్నాను. నా దగ్గర 500 రూపాయలు ఎవరికైనా పేదవాళ్ళకి సహాయం చేయాలనుకున్నాను. ఈ ఉత్తరం ఎవరో డబ్బాలో వేసినారు. సార్ట్ చేసే పోస్ట్ మ్యాన్లు ఉంటారు కదా, వాళ్ళ సార్ దీనికి అడ్రస్ లేదు అని తెచ్చి నాకు ఇచ్చినారు. అడ్రస్ లేని ప్రతి ఉత్తరము ఖచ్చితంగా పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్తుంది. ఆయన చూశాడు, ఇది అడ్రస్ లేదా, ఎవరికి వెళ్ళాలో అడ్రస్ లేదా, తన దగ్గర పెట్టుకున్నాడు. ఫ్రమ్ అడ్రస్ ఉందా, ఉంది అనుకో. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన భారం కొలిది ఈ 500 రూపాయలు మనీ ఆర్డర్ తీసుకొని ఆ పిల్లవాని అడ్రస్ రాసి యేసుప్రభు పేట పోస్ట్ చేశాను. ఇది ప్రభువు మీకు ఇచ్చింది, మీ ప్రార్థన దేవుడు ఆలకించిన, తిరిగి తీసుకుని వెళ్ళండి. కథ కట్ చేస్తే సరదాగా తల్లి కుమార్తె చెప్పిన మాట దేవుడు ఇలా కూడా ఆలకిస్తాడా? 25 పైసలు పెట్టి ఒక కార్డు రాస్తే పోస్ట్ మాస్టర్ హృదయాన్ని దేవుడు కదిలించగలడు. దేవుడికి సాధ్యం. క్రైస్తవ జనమా, ఎంతకాలం ఇలాగుంటాం? ఎంతకాలం తోట ఎండిపోయినందుగా ఉంటాం? ఎంతకాలం ఇలాగే జీవితాన్ని కొనసాగిస్తాం? రక్తం కార్చి సంపాదించిన దేవుడు మన ప్రార్థనకు జవాబియ్యాడా? మధ్యాహ్నం తీర్మానం ఏంటి? మోకరించండి, ప్రార్థన చేస్తాం. ఎవరు యేసును అంగీకరించలేదో, పాపక్షమాపణ పొందలేదో, తోటగా లేరు వాళ్ళు. వాక్యంలో రాయబడింది, వాళ్ళు ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు, కంచె, వారు నిరుపయోగమైన పొదలుగా ఉన్నారు. ఎంతకాలం అలాగుంటావు? ఈ మధ్యాహ్నం దేవుడు మరలా నీకు అవకాశం ఇచ్చింది. యేసును అంగీకరించువా? నీ కొరకే శిలువ మీదకి వెళ్ళి రక్తమ కార్చి చనిపోయి సమాధించబడి తిరిగి లేచిన యేసుని స్వీకరించి పాపక్షమాపణ మారు మనసు పొందు. నీ జీవితం తోట వలె మారుతుంది. ఇప్పుడు దాకా ముళ్ళకంప వలె అనేకులు కుచ్చుకున్నావు, నీకు నీవే హాని, నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నీ వల్ల భూమి వ్యర్థమైపోతుంది. ఇలాగుంటే ఏం బ్రదర్ అని నువ్వు అంటావేమో. బైబిల్లో రాయబడింది, ఈ సంవత్సరము కూడా ఉండనేమో, ఫలిస్తే సరే, లేకపోతే డాష్. అది నీకొద్దు. ఈ సంవత్సరం దేవుడు నిన్ను పెట్టిన ఉద్దేశం ఏంటంటే నేను రక్షణలోనికి తీసుకురావటానికి. కానీ ఎవరైనా ఎక్కడైనా యేసు ప్రభువా నేను పాపిని, నా హృదయంలోనికి రా, నా జీవితం ముళ్ళ పొదవలే గచ్చ పొదవలే ఉంది, కంచెవలే ఉంది, తోటగా చెయ్యి, పాప క్షమాపణతో నన్ను ఆశీర్వదించని కోరేవారు ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలపైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము. క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము.